హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ తాతమ్మ రుచులు. ఈరోజు గుమగుమలాడే కందిపొడితో మీ ముందుకు వస్తున్నాను. ఈ కందిపొడి చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. ఎవరైనా వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు, అంత సింపుల్గా ఉంటుంది. నేను చెప్పినప్పుడు ఈ ప్రొసీజర్ ఏం పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా పడవండి. 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. స్టవ్ సిమ్లో పెట్టుకుని కలుపుతూ వేయించుకోవాలండి నెమ్మదిగాను. అదే కందిపప్పు పొడికి రుచి అండి. ఒక 10-15 నిమిషాలు పడుతుందండి వేగడానికి. కందిపప్పు వేగిపోయింది, ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు పెసరపప్పు 1/2 కప్పు వేసుకుని మళ్ళీ అలాగే సిమ్లో పెట్టి వేయించాలి. ఇది ఒక 5-6 నిమిషాల్లో వేగిపోతుందండి. మ్యాక్సిమం 7-8 మినిట్స్ అలా కలుపుతూ వేగనివ్వాలి. వేగిపోయింది. ఇంకా కందిపప్పు తీసుకున్న ప్లేట్లోకి ఇది కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 1/2 కప్పు శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు కూడా 1/2 కప్పు వేసి అది కూడా అలా లైట్గా వేయించుకోవాలి. ఈలోగా ఒక 1/2 స్పూన్ ఇంగువ మనం వేయించి తీసేసాం, వేడిగా ఉన్నాయి కదా, వాటి మీద వేసి వాటి మీద ఈ శనగపప్పు వేయాలి. శనగపప్పు లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చింది. ఇంకా తీసి ఆ ఇంగువ మీద వేసేద్దాం దీన్ని. ఆ ఇంగువ మీద ఈ శనగపప్పు కూడా వేసేస్తే ఆ వేడి సరిపోతుందండి ఇంగువ వేగడానికి. తర్వాత జీలకర్ర 3 టీ స్పూన్లు అండి వేసి లైట్గా వేపించుకొని ఇది కూడా తీసి అదే ప్లేట్లోకి తీసేసుకుందాం. తర్వాత ఎండుమిరపకాయలు 15-20 వరకు వేసుకోవచ్చండి. మనకు కావలసిన కారాన్ని బట్టి వేసుకోవాలి. ఎండుమిరపకాయలు బాగా కొంచెం ఇలాగా నలిగిపోయేలాగా వేసి లైట్గా వేపించాలి. నేను కరివేపాకు వేసేసాను, కానీ కరివేపాకు విడిగా వేయించుకుంటేనే బాగుంటుందండి. కరివేపాకు విడిగా వేయించుకుంటే అది వేరే మనం లాస్ట్లో వేసుకోవచ్చు దాన్ని. ఇంకో 2 వేగిపోయాయండి. కరివేపాకు కూడా నలిపితే నలిగేలాగా అవ్వాలి. ఇప్పుడు అది వేరే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు అన్నీ మిక్సీ జార్లోని వేసుకొని కందిపప్పు, ఎండుమిర్చి చల్లారిపోయాయి కదా, అవన్నీ కూడా వేసి గ్రైండ్ చేసేద్దాము. మిక్సీ పట్టేద్దాము. మిక్సీ పట్టేసాక లాస్ట్లోని వెల్లుల్లిపాయలు 2 మీడియం సైజు వెల్లుల్లిపాయలు రేకలు తీసుకొని అందులో వేసి గ్రైండ్ చేయాలి. సాల్ట్ 2 టీ స్పూన్ సాల్ట్ పడుతుందండి. ఒక 1/2 స్పూన్ గట్ట తక్కువగా కొద్దిగా పసుపు వేసుకోవచ్చు. వేసి అన్నీ మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టడం అయిపోయాక కరివేపాకు కలుపుకుంటే బాగుంటుందండి లాస్ట్లోని. కందిపొడి రెడీ అయిపోయిందండి. ఇది కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని రైస్లో కానీ ఇడ్లీలో కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.